రాష్ట్ర గౌరవ హోంమంత్రి వర్యులకి చట్టం చుట్టల్లా ఫీల్ అవుతా ఉన్నట్టున్నారు. నిజంగా 4 సంవత్సరాలు జైలు నుంచి పారిపోయినటువంటి వ్యక్తికి నిజంగా ఏ అర్హత ఉందని చెప్పని ఆవిడ జూలై 16వ తారీఖున మరి 2 ఎమ్మెల్యేల రికమెండేషన్తో లెటర్స్ వచ్చాయని చెప్పని పెరోల్కి ఆవిడ శాంక్షన్ ఇచ్చిందో, నిజంగా అసలు లా అండ్ ఆర్డర్ ఎటుపోతోంది. ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత తమ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మరి రికమెండేషన్లు పంపిస్తే మాత్రం చట్టానికి లోబడకుండా చట్టాన్ని మరి చుట్టల్లానే నిజంగా ఫీల్ అయ్యి ఇట్లాంటి దారుణమైనటువంటి నిర్ణయాలు ఒక గౌరవాత్మకమైనటువంటి హోమ్ మినిస్టర్ తీసుకుంటుందా అనేటటువంటి మాట ఆలోచిస్తే నాకు తెలిసి మరి ఇంత దారుణంగా ఏ హోమ్ మినిస్టరు ఇప్పటివరకు ప్రవర్తించలేదేమో అన్న డౌట్ అయితే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే వస్తూ ఉంది. నిజంగా అంటే సోషల్ మీడియా అనేది పవర్ఫుల్గా పనిచేసి మరి వాళ్ళ యొక్క పరిస్థితుల్ని బయటకి వెల్లడించడంతో మరి ఈవిడ కూడా కాస్త వెనక్కి తగ్గి మీడియా వారందరి ముందు ప్రెస్ మీట్లో బొంకడం జరిగింది. ఇది ఎంత దారుణం అంటే నిజంగా పైగా ఎవరు చెప్పారు, ఎవరిచ్చారు పెరోలు? దీని మీద పోస్ట్ మార్టం చేసుకోవటం కంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో అనే దాని మీద పోస్ట్ మార్టం చేసుకుంటే బాగుంటుంది. మీరందరూ నా సోదరుల లాంటి వాళ్ళు. మరి దీని గురించి మీకే బాగా అర్థమైపోతుంది అంటే ఏమర్థమవుతుంది? మీడియా సోదరులు ఏమర్థం చేసుకోవాలి, ప్రజలు ఏమర్థం చేసుకోవాలి, మిమ్మల్ని ఏ కార్నర్లో మిమ్మల్ని చూడాలి? ఒక గౌరవ హోమ్ మినిస్టర్గా ఉంటూ సంవత్సరన్నర కాలం అవ్వొస్తూ ఉంది. లిటరల్లీ 15-16 నెలలుగా వస్తూ ఉంది. హోమ్ మినిస్టర్గా మీరు ఎన్ని రకాలుగా ఫెయిల్యూర్ అంటే ఆడపిల్లల్ని పరిరక్షించడంలో ఫెయిల్యూర్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఫెయిల్యూర్, మొన్న ఎలక్షన్స్లో దగ్గరుండి పోలీసు శాఖని అడ్డం పెట్టుకుని ఏ రకంగా మీరు ఎలక్షన్స్ చేశారో, మరి లా అండ్ ఆర్డర్ ఎంత గొప్పగా అక్కడ ఉండడం జరిగిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చూశారు. కానీ నిజంగా విచిత్రం ఏంటంటేనండి, సత్యంతో కూడినటువంటి వాస్తవంతో కూడినటువంటి విషయాలన్నీ మీడియా ద్వారా పబ్లిక్ అవుతూ ఉంటే ప్రెస్ మీట్లో ముందుకొచ్చి అసలు పులివెందుల్లో ఎక్కడ రిగ్గింగ్ జరిగింది, ఎక్కడ ఇబ్బందులు జరిగినాయని ఒకటి అడుగుతూ ఉన్నారు. పెరోల్ దానికి సంతకం మీరే పెట్టి ఫైల్ మూవ్ చేశారంట కదా అని మీడియా సోదరులు అడిగితే ఎవరు చెప్పారని అడుగుతున్నారు. అసలు అబద్ధాలని ఒక గౌరవ స్థానంలో ఉండి ఇంత నిసిగ్గుగా ఎలా చెప్పగలుగుతున్నారమ్మా మీరు? నాకు అర్థం కావట్లేదు. నిజంగా మీ ఈ జర్నీలో మీకు ఇది మాయని మచ్చలా మిగిలిపోతుంది అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. రెండోది, పదవి మీకు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికో లేకపోతే మీ ఇష్టారాజ్యంగా అర్హతే లేని ఖైదీలకి మరి వంతవాడుతూ పెరోల్ ఇవ్వడానికో కాదమ్మా. మీ యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తించటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హోమ్ మినిస్టర్గా మీరు అండదండలుగా ఉండడానికి మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు. అంతేలేండి, ఈవీఎంల ద్వారా గెలిచిన వాళ్ళకి అట్లాంటి ఆలోచనలే ఉంటాయి తప్ప నిజంగా ప్రజాభియుక్తంగా గెలిచినటువంటి వాళ్ళకి ఇట్లాంటి దిక్కుమాలిన ఆలోచనలు అయితే రావనేటటువంటి విషయం ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు తీసుకుంటున్న ఒక్కొక్క నిర్ణయానికి ఒక్కొక్క స్టెప్పుకి ప్రజలు ప్రతిరోజు కూడా ఆశ్చర్యం చెందుతూ ఉన్నారు. ఇది చాలా దారుణం, దుర్మార్గం. అంటే సోషల్ మీడియా ద్వారా గనక ఆ విషయం బయటికి రాకపోయి ఉంటే గనక మీరు ఆ వ్యక్తిని ఇంకా మీరు చక్కగా మీరు బయట తిరగనిచ్చేవాళ్ళు కదా యథేచ్ఛగా. అసలు ఇంత దారుణమా? ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇంత దారుణంగా మీరు ఉపయోగించుకుంటున్నారంటే నాకు సామెత అయితే గుర్తొస్తోంది, వినాశకాలే విపరీత బుద్ధి అని. ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి రోజులు మూడాయి, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎప్పుడు మీకు బుద్ధి చెప్పాలా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు.